ఎందుకు అడ్డు తగలేదంటే మేడం, ఆయన చెప్పే అబద్ధాల పుట్టంతా కూడా ఆ తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు వినాలని చెప్పేసి నేను ఎక్కడ అడ్డు తగలేదు మేడం. అభివృద్ధి అంటారు, గ్రామం వెయిట్గా అంటారు. ఏ గ్రామంలో అయినా సరే 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు కానీ, 1 కిలోమీటర్ కంకర్ రోడ్డు కానీ, 1 కిలోమీటర్ ఏదైనా అభివృద్ధి రోడ్డు కానీ వీళ్ళు వేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామ పంచాయతీలోనూ అది శూన్యం మేడం. జీరో అభివృద్ధి చేయలేదు కదా. పంచాయతీలో ఉన్నటువంటి నిధుల్ని కాజేసినటువంటి ప్రభుత్వం మేడం ఈ ప్రభుత్వం. కాబట్టి దాని గురించి రఘురామ్ గారికి నేను వినవిస్తున్నాను. ఏ పంచాయతీలు అభివృద్ధి చేశారో వైట్ పేపర్ వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లైవ్ ని చూపించారు మాకు. ప్రైవేటీకరణ జరుగుతుంటే ప్రైవేటీకరణకు ఏ రోజు కూడా వీళ్ళు పార్లమెంట్ లో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ ఎదిరించినటువంటి పరిస్థితి వైసీపీ నేతలకి, వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎమ్మెల్యేలకి, వైసీపీ ఎంపీలకి కూడా, రాజ్యసభ సభ్యులు కూడా ఎక్కడ ఏ రోజు కూడా చేయలేదు మేడం వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ యొక్క కేసులను మాఫీ చేసుకోవడం కోసం అని చెప్పి కూడా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కాళ్ళు మొక్కినటువంటి పరిస్థితి మేడం వీళ్ళు. ఇక అన్న క్యాంటీన్ల గురించి ఏదో చెప్పారు. పేదవాడి యొక్క నోటికాడ కూడి తీసేసినటువంటి ప్రభుత్వం మేడం ఇది. అన్న క్యాంటీన్ కాకపోతే ఇతను వైఎస్ఆర్ క్యాంటీన్ అని చెప్పేసి నడపకపోయాడా? చాలా ప్రాంతాల్లో పేదల భోజనం చేసేది కదా. మరి వీళ్ళ బటన్ నొక్కి సంక్షేమం అని చెప్తున్నారు కదా. మనిషికి ఆహారానికి మనం ఒక చేపను పట్టుకుని తినాలంటే మనకు వల కావాలి మేడం. జేబులో డబ్బులు ఖాళీ చేసి కొనుక్కు తింటాం కాదు మేడం. మరి ఆ విధంగా వీళ్ళ సంక్షేమం అని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నారు మేడం. ఇటువంటి వేటకు వెళ్లాల్సిన పని లేదు, మీ చేతిలోనే పెడతాము అని అంటున్నట్టున్నారు కదా. కాదు వీళ్ళు అదే పరిస్థితి. అసలు మేడం గారు ఒక విషయం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలని కంటిన్యూ చేస్తారా, ఆఫ్ చేస్తారా? అదొక ప్రశ్న వాళ్ళు ఒకసారి అడగండి మేడం గారు. సత్యనారాయణ గారు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలని వచ్చేటటువంటి కూటమి ఇక్కడ 2 క్వశ్చన్స్ అండి, 2 క్వశ్చన్స్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు, రఘురామ్ గారు ఒక్కసారి ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. 45 సంవత్సరాల మహిళకి డబ్బులు ఇస్తామంటే తప్పు పట్టినటువంటి ఈ పార్టీలు ఈరోజు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ సంక్షేమం ఇక్కడ 2 క్వశ్చన్స్ అండి, టీడీపీకి వైసీపీకి. ఒక్క నిమిషం అండి, మీ ఇద్దరికి 2 క్వశ్చన్స్ అండి. అన్నా క్యాంటీన్స్ ని మీరెందుకు వైసీపీ తీసేసింది? వైఎస్ఆర్ క్యాంటీన్స్ కి అయినా పెట్టి పేదలకి భోజనం తక్కువకి ఇవ్వచ్చు కదా, ఆర్ఎల్స్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా అనేది వారి అభిప్రాయం. అండ్ మీరు వైసీపీ వారు టీడీపీకి ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఇక్కడ మీరు కూడా విన్నారు, పథకాలన్నీ తీసేస్తారా ఏవైతే వైసీపీ ఇస్తుందో అని వారు అడుగుతున్నారు. చెప్పండి సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం అండి, మీ క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ చేస్తున్నారు. ఒక్కసారి ఎక్కడ కూడా జన్మభూమిలో వృధా చేయలేదు. జన్మభూమిలో ఖచ్చితంగా నాలాంటి నాయకులందరూ కూడా వాలంటరీగా పనిచేశారు. జీతం లేకుండా వాలంటరీగా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. ఏదో వీళ్ళు ఏదో చెప్పారు తప్ప జన్మభూమి మీద కమిటీల మీద బురద చల్లాలని చెప్పారు తప్ప ప్రభుత్వ సొమ్మును లూటీ చేసి కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని 5,000 రూపాయలు చెప్పి డిగ్రీ హోల్డర్స్ మరి మా చదువుకున్నటువంటి ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా అందులో ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఏజ్ బార్ అయిపోయే పరిస్థితికి మేడం. సత్యనారాయణ గారు, మీరే మాట్లాడుతున్నారు, పరిపాలన చేసిన రేపు 13వ తారీఖు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మేడం. ఎందుకంటే ఇతను ఏదో ఒక్కసారి మీరు మాట్లాడారు, ఇటు కూడా ఛాన్స్ ప్లేన్ జరిగింది కదా. ఉదుదు తుఫాను బాధితులకి వీళ్ళంతా ఇచ్చారు, వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? రైతులు యొక్క నష్టపోయినటువంటి రైతులకి ఎప్పుడైనా మాఫీ ఇస్తానన్నటువంటి సంక్షేమాన్ని ఎప్పుడైనా ప్రకటించి ఇచ్చారా? అది లేదు. ప్రతిదీ కూడా ఏదో చెప్తున్నాం, మేము సంక్షేమం ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం అంటే డబ్బులు దేనికి మేడం? మీ మేనిఫెస్టోలో ఏం పెడతారు చెప్పండి ఒక్కసారి. ప్రతి 100 రూపాయలకి సత్యనారాయణ గారు, ప్రజల దగ్గర నుంచి లూటు చేశారు మేడం. సత్యనారాయణ గారు, మీ మేనిఫెస్టోలో మార్కెట్ ధరలు నియంత్రణ లేనటువంటి వస్తువుల యొక్క ధరలే మనకు తెలుసు. పప్పు, ఉప్పు, చింతపండు. సత్యనారాయణ గారు, ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు, పరిష్కారంగా మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? అంటే మీరు తీసుకెళ్లి కొన్ని అంశాలు, బీజేపీ కొన్ని అంశాలు, జనసేన కొన్ని అంశాలు పెట్టుకుంటే ఉమ్మడి మేనిఫెస్టో అవుతుంది. మీ తరపు నుంచి ఏముంటాయండి? ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టో
ప్రజలు ఆమోదయోగ్యమైనటువంటి మేనిఫెస్టో ఉంటుంది మేడం. ఇప్పటికే సూపర్ స్టిల్స్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మంచి సంక్షేమ పథకాలు రిలీజ్ చేశారు. కానీ వీళ్ళు ఈ రోజు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం మిథున్ రెడ్డి గారు పిఠాపురం ఇన్ఛార్జ్ గా వస్తున్నారట. అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి అంటే మిథున్ రెడ్డి గారు ఎక్కడో కడప నుంచి ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని ఓడించడానికి వీళ్ళు అదేంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి మిథున్ రెడ్డి గారిని నియమించుకున్నారంటే వీళ్ళ యొక్క డొల్లతనం ఖచ్చితంగా బయటపడింది మేడం. ఒక ప్రతిపక్షంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రావడానికి ప్రజాస్వామ్యం ప్రతిపక్షం గట్టిగా ఉన్న రోజునే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజల గొంతును ఎప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజల తరపున మాట్లాడే గొంతు, ఆ గొంతును నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు మేడం. అక్కడ నిజంగా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. వర్మ గారు బాబు గారికి చెప్పకుండా బాబు గారిని నేను సంప్రదించుకున్న తర్వాత నా ప్రకటన చేస్తానని చెప్పేసి